పట్ల, మోషే పట్ల దేవునికున్న ఆ కేర్, కన్సర్న్ ఎంత గొప్పదో తెలుసుకోవడానికి, దేవుని స్తుతించడానికి, గణపరచడానికి, ప్రభువా ఈ మా ప్రయాణం ఎంత క్లిష్టమైనప్పటికీ, ఎంత ఘోరమైన ప్రయాణం మేము చేసినప్పటికీ, ప్రయాణంలో మాకు తోడుగా ఉండి నడిపించావు ప్రభువా, నీకు స్తోత్రం అని చెప్పడానికి, స్తుతించడానికి వీలుగా దేవుడు సంచార క్రమములన్నీ కూడా రాయించాడు అని నాకు అనిపిస్తూ ఉంది. నాట్ ఓన్లీ దాట్, ఈరోజు నా బైబిల్ ఒక సత్య గ్రంథం అనడానికి, బైబిల్ గ్రంథం ఒక సత్య వేదము అనడానికి, పరిశుద్ధ గ్రంథం చరిత్రకు ఆధారమైంది అనడానికి, ఇక్కడ రాయబడిన దృష్టాంతాలన్నీ కూడా, ఇక్కడ రాయబడిన విషయాలన్నీ కూడా మనకు ఒక బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనాన్ని తెలియచేయడానికి దేవుడు రాయించాడు. మోషే రాసిన ఆ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికీ మనకు చరిత్రలో కనబడతాయి. మనం ఈజిప్ట్ కానీ, ఇజ్రాయెల్ కానీ దేశం కానీ మనం వెళ్తే, ఆ ఇశ్రాయేలు ప్రజల ప్రయాణంలో ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఇప్పటికీ కూడా ఐడెంటిఫై చేశారు శాస్త్రవేత్తలు. బైబిల్లో రాయబడిన ఏ ప్రాంతం కూడా వృధాగా రాసింది కాదు, లేకపోతే ఒక కల్పితం కాదు. ఒక స్థలం ఉందా